ఇప్పుడు ఎలా వచ్చాడో చూడండి భరతుడు. అంటే రాముడు అన్నాడు, నాయనా నేను నీకు ఒక మాట చెప్తాను చూడు, ఈ లోకంలో అన్నీ కూడా నశించిపోయేటటువంటివి. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నశించకుండా శాశ్వతంగా ఉండిపోయేది అన్నది ఏది ఉండదు. ఒక భర్త యొక్క భార్య కాని, భార్య యొక్క భర్త కాని, భార్యాభర్తల యొక్క బిడ్డలు కాని, వారి తల్లిదండ్రులు కాని, వారు కట్టుకున్న ఇళ్లు కాని, వారికి ఉన్న పొలాలు కాని, ఏవైనా కానివ్వండి, అన్నీ ఈ లోకంలో ఏదో ఒక నాటికి నశించిపోతాయి. నశించకపోవడం అనేటటువంటిది ఏది ఉండదు ఈ లోకంలో. పుట్టినటువంటి ప్రతి వ్యక్తి మరణించక తప్పదు, మరణిస్తాడు. కాబట్టి ప్రతి శరీరము వెళ్ళిపోతుంది. దృఢమైన స్తంభములతో ఒక ఆయన ఇల్లు కట్టాడు. ఇల్లు కడితే అది అలా ఉండిపోతుందా? ఉండదు, అది కూడా పడిపోతుంది. లోకంలో పోకడేమిటంటే తథైవ సీదంతి నరా జరామృత్యు వశంగతాః. జర అంటే వృద్ధాప్యము చేత, మృత్యువు చేత గ్రసింపబడతాడు ప్రతివాడు కూడా. ఈ రెండిటి చేత పట్టుకోబడతాడు, పారిపోలేడు. కాబట్టి అందరూ పడిపోతారు. అలాగే నాన్నగారు కూడా శరీరాన్ని విడిచిపెట్టేశారు. నాన్నగారి శరీరం కూడా పడిపోయింది. ఎందుకు చెప్తున్నాడు ఈ మాటలు? ఎంత జాగ్రత్తగా చెప్తాడో చూడండి, ఎక్కడికి వెళ్ళి చెప్తాడో చూడండి. ఆత్మానమనుశోచత్వం కిమన్యమనుశోచసి ఆయుష్తే హీయతే యస్య స్థితస్య చ గతస్య చ. మీరు ఏమీ చేయకుండా అలా నిలబడ్డారనుకోండి, ఏ పనులు జరగవేమో, కానీ మీరు అన్నం తినడం జరగలేదేమో, మీరు నీళ్లు తాగడం జరగలేదేమో, మీరు స్నానం చేయడం జరగలేదేమో, లేకపోతే మీ వలన ఎవరికీ ఏమీ ఉపకారం జరగకుండా ఉండిపోయిందేమో, కానీ మీ ఆయుర్దాయం తరిగిపోకుండా మాత్రం లేదు. ఏమో ఎలా మాట్లాడతాడండి రాముడు? మాట్లాడడం అంటే స్థితస్యచ గతస్యచ. స్థితస్యచ అంటే అలా నిలబడిన, గతస్యచ కదిలిన, ఏం చేస్తున్నా అయిపోతూ ఉంటుంది ఆయుర్దాయం.